తుక్కురు ఎగిపోయింది సినిమా మోగ్లీ. బండి సరోజే వేరే లెవెల్ అసలు. మనం జయం సినిమా సంథింగ్ నితిన్ అప్పుడు ఓల్డ్ చూసావా, అలా ఫీల్ అనేది వచ్చింది. సుమా పేరు పక్కన నిలబడతాడు. అఖండ 2 కన్నా ఈ సినిమా బాగుందన్న. అఖండ 2 కన్నా ఇది హౌస్ఫుల్ బ్లాక్ బస్టర్ ఇచ్చి పడేస్తారు. అతని క్యారెక్టర్ అయితే మాత్రం పోలీస్ క్యారెక్టర్ నాకైతే మాత్రం పిచ్చి లేదు అనిపించింది. నాకైతే మాత్రం బాలే అన్న అస్సలు ఓకు అఖండ కన్నా సినిమా బ్లాక్ బస్టర్ కర్మ ఎవరిని వదిలిపెట్టదు. ఇదే లాస్ట్ బ్లాక్ బస్టర్ సినిమా. బండి సరోజ్ 100% సూపర్ అండి. ఆయన గురించి చెప్పాల్సిన అవసరం లేదు. సూపర్ అనే సినిమా మాత్రం మామూలు లేదు. చించేసరి ఇంకో హిట్ పడిపోయింది. సందీప్ సార్ అకౌంట్ లో ఇంకో హిట్ పడిపోయింది అంతే. హర్ష బాగా చేశాడు బ్రో. హర్ష క్యారెక్టర్ అసలు నాకు చాలా బాగా నచ్చింది. బంటి క్యారెక్టర్ వచ్చిన 2-3 సార్లు అయితే అసలు నాకు మైండ్ పోయింది. కొద్దిసేపు ఇట్లా గూస్ పింపుల్స్ వచ్చాయి. కామెడీ కంటే హర్ష ఈసారి సీరియస్ క్యారెక్టర్ బాగా చేసినాడు బ్రో. అసలు చూసినప్పుడు కొంచెం బాగా అనిపించింది. మంచి ఫైర్ ఉంది. బండి సరోజ్ చాలా బాగా చేసినాడు. లైక్ ఆయన కాదు, లైక్ సర్ప్రైజింగ్ గా నాకు హర్ష అది బాగా అనిపించింది. అందుకు హర్ష రోషన్ కనకాల యాజ్ యూజువల్ లైక్ ఇట్స్ హీ కిల్డ్ ఇట్. సుమా పేరు పక్కన నిలబడతాడు. బట్ హర్ష క్యారెక్టర్ మాత్రం స్పెషల్ మెన్షన్ చేయాలి. చాలా బాగుంది. రోషన్ చాలా బాగా చేస్తాడు. వైవార్స్ కూడా చాలా బాగుంది. అండ్ సందీప్ రాజ్ వర్కౌట్ అయింది. ఎమోషన్ చాలా బాగా వర్కౌట్ అయింది. అసలు అది ఎక్స్పెక్టెడ్. సందీప్ అన్న ఖచ్చితంగా కొడతాడు అనుకున్నాం, కొట్టాడు. వన్ మ్యాన్ షో ఇచ్చి పడేసాడు బండి సరోజ్. ఫుల్ బ్లాక్ బస్టర్ మొత్తం ఇచ్చి పడేసింది. హీరోనా విలనా బండి సరోజ్? డైరెక్టర్ హీరో. అఖండ 2 కన్నా ఈ సినిమా బాగుందన్న. అఖండ 2 కన్నా ఇది హౌస్ఫుల్ బ్లాక్ బస్టర్ ఇచ్చి పడేస్తారు. మళ్ళీ దీనికి మనం కామెంట్ చేసుకోవద్దు. మళ్ళీ ఇచ్చి పడేస్తారు. నాకు కొంచెం ఓల్డ్ ఇయర్స్కి వెళ్ళినట్టు అనిపించింది. నేను ఎలా ఫీల్ అయ్యానంటే మనం జయం సినిమా సంథింగ్ నితిన్ అప్పుడు ఓల్డ్ చూసావా, అలా ఫీల్ అనేది వచ్చింది. చాలా రోజుల తర్వాత ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. నాకు ఈ సందీప్ రాజ్ అన్న కలర్ ఫోటో అంటే చాలా ఇష్టము. ఆయన కోసం నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన కోసం వచ్చిన నేను థియేటర్కి వచ్చి డైరెక్టర్ కూడా వచ్చిండు షోకి. చూసిన మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ మూవీ చూసినట్టు అనిపించింది. నేషనల్ అవార్డు అంటే ఎక్స్పెక్ట్ చేయడంలో తప్పు లేదు, కానీ కలర్ ఫోటో అంత లేదు. ఓకే పర్లేదు, చూడొచ్చు. నాకు హోల్డ్ వెళ్ళినట్టు ఫీల్ అనిపించింది. నాకు అలా వెళ్ళినట్టు ఫీల్ వచ్చింది. బండి సరోజ్ అన్న హైలైట్ ఆఫ్ ది మూవీ, మొత్తం హైలైట్ ఇచ్చి పడేసిండు. ఇంకా మొత్తం కెమెరా యాంగిల్స్ ఏవైతే ఉన్నాయో ఒక క్లిప్లలో ఇరగా తీసేసారు. కొన్ని సడన్ హీరోకి విలన్కి ఏవైతే క్లిప్స్ పెట్టాలో అవి మెయిన్ ఇచ్చి పడేసారు. బ్రో మనకి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్పారు కదా, ఏ సర్టిఫికేట్ నా యాక్టింగ్ వచ్చింది అన్నారు కదా, ఆ రేంజ్ లో ఉందా యాక్టింగ్ బండి సరోజ్? 100కి 200% అలానే ఉంది. ఆరామ్సే ఫుల్లా ఆయన విలన్ కి సెట్ అయిపోతాడు అన్న. సెట్ 15 నిమిషాల్లోనే భయపెడతా అన్నారు కదా. 15 నిమిషాలు కూడా వద్దు, స్టార్టింగ్ లోనే భయపెట్టేస్తారు. రేటింగ్ ఎంత ఇస్తావు? నేను రేటింగ్ అయితే 5కి 4.9 4.8 ఇస్తా. సినిమా బాగుంది. హైలైట్స్ ఏంటి? బండి సరోజ్ యాక్టింగ్, వైవార్ష చాలా ఇంపార్టెంట్ రోల్ పడింది. హీరో కూడా బాగానే చేస్తాడు. డైరెక్షన్ బాగుంది, విజువల్స్ బాగున్నాయి, బీజిఎం కూడా బాగుంది. లవ్ స్టోరీ ఉంది. ఒక జయం వర్షం టైపు, ఒక వర్షం ఒక జయం ఒక మోగ్లీ సేమ్ అంతే. హీరో యాంటీ హీరో, విలన్ హీరో, అదే సేమ్. యాంటీ హీరో, ఆయన అన్నట్టు యాంటీ హీరో అంతే. బాగా చేసాడు, సూపర్. సెన్సార్ సర్టిఫికేట్ తన యాక్టింగ్ యూస్ ఇచ్చారన్నారు, ఆ రేంజ్ లో ఉంది యాక్టింగ్. ఉంది. చాలా డెడ్లీ పర్ఫార్మెన్స్ ఇచ్చింది, చాలా భయపడిస్తాడు. మంచిగా చేసిండు యాక్టింగ్, చాలా బాగా చేసిండు. గోపిచంద్ ఎట్లా చేసిండో సేమ్ ఇంటెన్సిటీ, చాలా బాగా చేసిండు. తెలుగు ఇండస్ట్రీకి మరో కిచ్చ సుదీప్ అనుకోవచ్చు. చాలా బాగా చేసిండు బండి సరోజ్, సూపర్. బాగా చేశాడు, కానీ బండి సరోజ్ అందరినీ ఇట్లా అవుట్ సైడ్ చేసిండు, డామినేషన్. వైవార్ష సూపర్ క్యారెక్టర్. అంటే కామెడీగా కాకుండా కొంచెం ఎమోషనల్గా కొంచెం మంచి మెయిన్ రోల్ పడింది వైవార్ష. 4 ఇస్తా 5కి. బండి సరోజ్ కూడా విలన్ క్యారెక్టర్ మాత్రం ఊరక చింపేసిండు. లాస్ట్ మాంగళ్యం సినిమాలు చేసిండు, దాంట్లో ఒక డైలాగ్ ఉంది 45 minutes అనేది మాత్రం బాగుంది. ఇందులో మాత్రం సూపర్, విలన్ క్యారెక్టర్ మాత్రం సూపర్ గా ఉంది. పోలీస్ క్యారెక్టర్ ర్యాంప్ ఆడిచ్చిన వర్క్, ర్యాంప్ సినిమా బ్లాక్ బస్టర్, సూపర్ సినిమా. చెప్పు హైలైట్స్ అంటే చెప్పు. బండి సరోజ్ యాక్టింగ్ సూపర్, హీరో యాక్టింగ్ కూడా సూపర్. స్టోరీ బాగుంది. రిఫరెన్స్లు అదిరిని. సందీప్ రాజ్
సందీప్ రాజ్ మాస్ ఓకే హిట్టా పక్క పక్క హిట్. అంటే రోషన్ ఎలా చేశాడు? రోషన్ బండి సరోజ్ బాగుంది బండి సరోజే మాస్. తుక్కు రేగిపోయింది సినిమా మోగ్లీ. రోషన్ క్యారెక్టర్ బాగా నచ్చింది. రోషన్ ఇరుగా తీసిండు. బండి సరోజ్ అయితే అసలు లాసం ఎక్స్ట్రాడినరీ. హర్ష అసలు చెప్పనవసరం లేదు. హర్ష గురించి చెప్పనవసరం లేదు. ఎలా ఉంది బ్రో? క్రేజీ ఉంది సినిమా. హైలైట్స్ అంటే ఏం చెప్తావు అంటే మూవీలో? క్లైమాక్స్ బాగుంది. లవ్ స్టోరీయా? లవ్ స్టోరీ. ఫైట్స్ ఎలా ఉన్నాయి? ఫైట్స్ ఓకే. సినిమా బాగుంది, మంచి డెబ్యూ సినిమా. హర్ష అన్న క్యారెక్టర్ అయితే చాలా బాగుంది. ఏముంటే బ్రో అంటే మూవీలో స్టోరీ లవ్ స్టోరీయా? లవ్ స్టోరీ, మెయిన్ లవ్ స్టోరీ. పోలీస్ గెటప్ లో బండి సరోజ్ ఎలా చేశాడు? బాగా చేశారు, అంత బాగుంది. బ్రో మోగ్లీ ఎలా ఉంది? అన్న ఇప్పుడే మోగ్లీ సినిమా చూసి వస్తున్నా. నిజంగా నాకైతే మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది. అలా మోగ్లీ అని ఎందుకు పెట్టారు అనుకున్నాను. చాలా వరకు ఏంటంటే మొత్తం ఫారెస్ట్లోనే ఉంది సినిమా. సో ఒక డిఫరెంట్ లవ్ స్టోరీతో, ఒక డిఫరెంట్ స్టోరీతో వచ్చారు. నిజంగా ఒక్కో క్యారెక్టర్ కాదు, అన్ని క్యారెక్టర్లు కూడా. అండ్ బండి సరోజ్ అతని క్యారెక్టర్ అయితే మాత్రం పోలీస్ క్యారెక్టర్లు నాకైతే మాత్రం అనిపించింది. నాకైతే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. అండ్ మన హీరో ఇది సెకండ్ మూవీ అనుకుంటా నాకు తెలిసి, మన సుమగారి కొడుకు. బాబా ఏం యాక్టింగ్ అండ్ బాడీ ఫిజిక్ కూడా ఏమన్నా మెయింటైన్ చేస్తున్నాడా. చాలా అంటే చాలా బాగుంది. ఒక పెద్ద హీరోలకి పోటీ ఇచ్చే రేంజ్లో ఈ సినిమా ఉండడం అనేది మాత్రం నెక్స్ట్ లెవెల్. అండ్ హీరోయిన్ ఎవరైతే ఈ సినిమాకి హీరోయిన్గా చేసిందో ఆమె అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్. వీళ్ళిద్దరూ జోడీ కూడా నిజంగా రియల్ లవర్స్ లాగా అసలు నిజంగా ఒక డిఫరెంట్ లవ్ స్టోరీలో తీసుకొచ్చారు. హైలైట్ చూపించారు. ఒక్కొక్కటి కాదు అసలు నిజంగా ఒక్కో క్యారెక్టర్ కానీ ప్రతి క్యారెక్టర్కి ఎలివేషన్ ఇచ్చుకుంటూ వచ్చారు. అంటే చాలా బాగుంది. మెయిన్ సబ్జెక్ట్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టారు. స్టోరీ అయితే మాత్రం అన్న నిజంగా అసలు ఇప్పటివరకు రాలేదు. యూనిక్ స్టోరీ ఇది డెఫినెట్గా. సినిమా ఓవరాల్గా అయితే మాత్రం చాలా బాగుంది. ప్రతి లవర్సే కాదు ఫ్యామిలీతో కూడా వెళ్ళి చూడాల్సిన సినిమా ఇది. అండ్ ఇంకోటి ఏంటంటే దీనికి ఏ సర్టిఫికేట్ ఇచ్చారు కదా, ఏ సర్టిఫికేట్ ఇచ్చే సినిమా అయితే కాదన్నది నేను డెఫినెట్గా చెప్తున్నాను. ఫ్యామిలీస్ తోటి హ్యాపీగా లవర్స్ ఫ్యామిలీస్ అందరూ వెళ్ళి చూడదగ్గ సినిమా. అంటే ఏ సర్టిఫికేట్ ఇచ్చారంటే మరి ఏమైనా సీన్స్ కట్ చేశారు ఏందో తెలియదు, కానీ ఒక్క సీన్ కూడా వల్గర్గా అయితే ఎక్కడ లేదు. సో ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా వెళ్ళి చూడదగ్గ సినిమా అనేది డెఫినెట్గా. బండి సరోజ్ పర్ఫార్మెన్స్ అన్న నిజంగా పోలీస్ క్యారెక్టర్లో మన ఒక సైకో పోలీస్గా చాలా అంటే చాలా బాగా చేశాడు. సో మనోడికి అయితే మంచి ఫీచర్ ఉంది అనిపించింది. నాకైతే ఈ సినిమాతో మంచి ఫీచర్ ఉన్నట్టు అనిపించింది. ఓకే ఇప్పుడు మళ్ళీ సినిమా పేరు నిలబెడతాడా? నిజంగా రోషన్ గ్రేట్ హీరో అవుతాడు. చాలా ఎఫెక్ట్ పెడతాడేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే సినిమా చూస్తుంటే మనోడు బాడీ ఫిజిక్ కానీ పర్ఫార్మెన్స్ కానీ చూస్తుంటే చాలా ఎఫెక్ట్ పెడుతున్నాడేమో అనిపిస్తుంది. ప్రీ రిలీజ్ ఈవెంట్లో రానా చిరుత సినిమాలో రామ్ చరణ్ లా ఉన్నాడు అన్నాడు కదా, అలా ఉన్నాడా? అంతకు మించే ఉన్నాడు అన్న. నిజంగా చిరుత సినిమాలో రామ్ చరణ్ ఎలా ఉన్నాడో పక్కన పెడితే ఈ సినిమాలో మాత్రం నిజంగా ఒక సింహం లాగానే ఉన్నాడు. అసలు నిజంగా కొన్ని సీన్లో అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ అండ్ లొకేషన్స్ కూడా మాత్రం హైలైట్ అనమాట. సెట్టే అంత మొత్తం ఎక్కడ కూడా గ్రీన్ మ్యాట్ వాడలేదని అన్నారు. నిజంగా అనిపించింది గ్రీన్ మ్యాట్ ఎక్కడ వాడలేనట్టు. సందీప్ రాజుకి మరో నేషనల్ అవార్డు వస్తుందా? ఇప్పుడు కలర్ ఫోటోకి వచ్చింది కదా. డెఫినెట్గా నిజంగా అంటే అవార్డు పక్కన పెడితే మాత్రం సినిమా అయితే మాత్రం కలర్ ఫోటోస్ సినిమా రేంజ్లో మాత్రం హిట్ అవుతుంది డెఫినెట్గా. ఆల్రెడీ సినిమా అయితే మాత్రం సూపర్ బ్లాక్ బస్టర్ హిట్. 5 స్టార్ రేటింగ్ ఇవ్వచ్చు అన్న సినిమాకి అయితే. ఎలా ఉందన్న? బాగుందన్న. హైలైట్స్ ఏంటి అంటే? హైలైట్స్ సెకండ్ హాఫ్ బాగుంటుంది. ఓకే ఫస్ట్ హాఫ్ సరోజ్ ఎలా చేశాడు? బాగా చేశాడు, కానీ హీరో కూడా బాగా చేశాడు. ఓకే సుమా వాళ్ళ కొడుకు హిట్ కొట్టిండా? పర్లేదండి, హిట్ కొట్టాడు. ఎలా ఉంది తమ్ముడు సినిమా? మోగ్లీ బాగుంది, సూపర్ ఉంది. అంటే స్టోరీ దేని గురించి అన్న? స్టోరీ ఎట్లా చెప్పాలి, ఒక అమ్మాయి గురించి స్టార్ట్ అయ్యి పోలీసు ఒక స్టోరీ బాగుంది. ఎవరు యాక్టింగ్ బాగా నచ్చింది? ఈ బండి సరోజ్ బాగుంది, మళ్ళీ బండి బాగుంది. బండి క్యారెక్టర్ సూపర్ ఉంది, చాలా బాగుంది. హర్ష బాగా చేశాడు. రోషన్ ఎలా చేశాడు సుమా వాళ్ళ కొడుకు? సూపర్ యాక్టింగ్, సూపర్ బాగా చేశాడు. హిట్ పడింది ఆయనకి? హిట్ పడినట్టే సూపర్. రేటింగ్ ఎంత ఇస్తుంది మోగ్లీకి? 5కి 4.9. విలన్ క్యారెక్టర్ హైలైట్ మూవీకి. విలన్ ఎవరు? మన బండి సరోజ్ వేరే లెవెల్ అసలు. బండి సరోజ్ అన్న యాక్టింగ్ సూపర్ ఉంది. సినిమా ఓకే, నార్మల్ లవ్ స్టోరీ ఏంటంటే కొంచెం ట్విస్ట్లు బాగున్నాయి. ఓకే సుమా వాళ్ళ కొడుకు రోషన్ ఎలా చేశాడు? బాగానే చేసినాడు. హర్ష ఎలా చేశాడు బండి క్యారెక్టర్? కొంచెం కొత్తగా కనిపించినాడు బ్రో. కొత్తగా ఉందా స్టోరీ? ఫైట్ కానీ అంతా ఎక్స్పెక్టెడే. రేటింగ్ ఎంత ఇస్తున్నా? 5కి 2.5.